రూమ్ మేక్ ఓవర్ పార్ట్ 3. నేను పార్ట్ 2 లో చెప్పినా కదా, పార్ట్ 3 లో చెప్తా ఈ బాక్స్ ఏందని. కార్స్ ది లైట్ బాక్స్ అన్నమాట. ఓన్లీ ఒకటే బాక్స్, అది బాక్స్ తో పాటు కార్స్ కూడా వచ్చినాయి. అదే కార్స్ వాడదామా లేకపోతే హాట్ వీల్స్ కార్స్ వాడదామా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. అందుకే నేను ఇంకా కార్స్ అనేటివి చూపెట్టలేదు. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ని మెజర్ తీసుకొని మనం ప్రాపర్ గా సెట్ చేద్దాం. ఆ బాక్స్ వచ్చేసి ప్రాపర్ గా ఈ మిడిల్ ప్లేస్ లో వస్తుంది. ఆ హోల్స్ గురించి నేను పాయింటింగ్ చేసుకుంటున్నా. ఏ మాత్రం పాయింటింగ్ మిస్ అయినా మొత్తం గబ్బు అయిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా చేస్తున్నా. పాయింటింగ్ అయిపోయినట్టు మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేసిన. స్టిక్కరింగ్ స్టిక్ చేసేకి చాలా కష్టం అవుతుందని చెప్పి నేను ఈజీ ఒక మెథడ్ చూసిన. నేను ఇవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న గ్లూ డ్రాప్స్ అని ఉంటాయి అని చెప్దాం అనుకున్నా. మా చోటు ఎగిరెగిరి తంతా నీ అక్క అన్నాడు పక్కకెళ్ళి, ఎందుకంటే తెచ్చింది వాడే. ఆ గ్లూ డ్రాప్స్ అనేటివి మీ నియర్ బై బుక్ డిపోస్ ఆర్ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. వాటితో మీ పని మ్యాగీ వండే దానికంటే ఫాస్ట్ గా అయిపోతుంది. ఫైనల్ గా ఈ వాల్ కి స్టిక్కరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అయితే నేను పార్ట్ 2 లో చెప్పినా కదా, ఫ్లోర్ మీద పెట్టి మెజర్మెంట్ అయితే అస్సలు తీసుకోకండి అని. అది ఎందుకన్నానో చెప్తా చూడండి. అసలు నేను ఇట్లా సెట్ చేద్దాం అనుకున్నా, మిడిల్ లోనే పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఎందుకు అంటే కింద పెట్టినప్పుడు మనకి ఫొటోస్ మధ్యలో లైట్ గా గ్యాప్ వచ్చింది. దాని వల్లనే పెద్ద మిస్టేక్ అయింది. ఆ సన్న గ్యాప్స్ వల్లనే నాకు 2 ఇంచెస్ డిఫరెన్స్ వస్తాం వల్ల మధ్యలో మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. ఏదో ఒక జుగాడ్ చేసి మొత్తానికి అయితే సెట్ అయితే వేసేసిన. ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది. ఈ వాల్ కి ఇంకా అసలైన స్టార్ ఐటమ్ ఫిక్స్ అయితే చేయలేదు. దాని గురించి ఇంకా వైరింగ్ అది ఇది కొంచెం వర్క్ ఉంది. అదంతా కంప్లీట్ చేసుకొని పార్ట్ 4 లో చూపెడతా. అప్పుడు దాకా వెయిట్ చేయండి.